చాలా రోజులైంది. చాలా అంటే చాలా రోజు. ఇప్పుడైతే మనమైతే నింజా టైకెన్ ఆడైతే చాలా రోజులు అయిపోయిందని మీకు కూడా తెలుసు. ఎందుకు గైస్ ఇది ఎట్లున్నా వస్తుంది గైస్ మన కోసం. సో ప్లే అయితే వచ్చేసి మనమైతే ఎప్పటికీ హఠాకే కాసి రోజు ఎవరేస్తారు అనకుండా మనమైతే కాకాషి హ్యాటకే ఆఫ్ ది షేరింగ్ అండ్ క్లాన్ అయితే తీసుకోవడం అయితే జరిగింది. ఎందుకు వచ్చింది అన్ని ఛాన్సెస్ ఉన్నాయి. రే 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 నెట్ ఉందిరా, నాకు కొంచెం వాడానురా దాన్ని. దీని వచ్చి ఛార్జింగ్ తెగిపోతుంది అని భయం. అయినా పర్వాలేదు, కొంచెం నెట్ వాడుతుంది. సో గాయ్స్ స్పీడ్ అయితే వెళ్ళి ఇక్కడన్న అయితే మనీ అయితే తీసుకుంటే చీప్గా 1K వచ్చింది. ఏంది గాయస్, నాకైతే కోపం వచ్చిందనమాట. నువ్వే పడరా ఎడ్డిలా లాగున్నావు, ఏం రైట్ ఉరుకుతున్నావు. బామ్మో పర్ఫెక్ట్ చూసాను నేను. అమ్మ ఉరుకులే రే 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 మనిషి ఉరుకు ఆగిన చంపుతారు ఉరుకు. రే 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 లేరా లే, ఆగిన చంపుతాడు వాడు ఉరుకు. అమ్మ వాడేడో వేయండు. సో మనకైతే 1000 రూపీస్ అయితే వచ్చింది. దాంతో తీసేయండి. దీనికి పెట్టా 150, దానికి పెట్టా. ఏంది గాయ్స్ ఇది, అమ్మా ఒక్క 600 దానికి. అమ్మా రే 600 ఉందిరా నాకు. ఒకటేసారి ఇంత పెద్ద సౌండ్ ఎట్లుండే గైస్. ఓమ్మా చీచి వైట్ ఫ్యాంగ్ని కొనేసిన 300, 800, 900 అయితే కొనేసినాం. సో ఇప్పుడైతే 6 మిగిలింది. 6తోని చాక్రా బై చేసిన. చాక్రాతోని ఇంకేం లేదు, మనం మళ్ళీ వెళ్ళి పైసలు దొబ్బడమే. ఇలా పైసలు దొబ్బుతూ ఉంటా వాళ్ళు దొబ్బిస్తూ ఉంటారు, పైసలు దొబ్బుతూ ఉంటా వాళ్ళు దొబ్బిస్తూ ఉంటారు. రియానిమేటెడ్ నింజానికి ఎవడో డ్యామేజ్ ఇచ్చినట్టుండు. మనం డ్యామేజ్ ఇచ్చి వాటితో నచ్చిన పైసల్ని మనం తీసుకుందాం అని నేనైతే ప్లాన్ వేసేలోపే నా నెత్తి మీదకి ఎక్కి కూర్చుండు. ఇంకోసారి హఠాకే క్లాన్ నెత్తి మీదకి ఎక్కుతావరా. హఠాకే అంటే ఎవరు? కకాషి హఠాకే. రే నీ అబ్బా లేరా సిగ్గులేని రియానిమేట్. ఈ రియానిమేటెడ్ వాళ్ళ డ్రెస్ ఎందుకు గాయస్ ఎప్పుడు ఇటాచీ డ్రెస్లా ఉంటుంది. అవి మీరు గమనించి ఇటాచీలాగా చంపేసిండ్రు దొంగనా కొడుకు. అబ్బా 4000 రావద్దు అనుకుంటే వచ్చింది గాయస్. పర్వాలేదు, మెయింటైన్ చేద్దాం. ఎట్లా పారిపోయేది అబ్బా. స్క్రోల్ తీసుకో. 10,000 10,000 కాదు 5,000 ఇచ్చి దొంగనా కొడుకు. కాక 6,000 ఇచ్చిండు. ఎందుకంటే మన దగ్గర ఆల్రెడీ 4,000 ఉన్నాయి కదా గాయస్. అప్పుడే మర్చిపోతే ఎట్లా, మీరైనా గుర్తుయారా. ఓ అమ్మ ఇంకోటి ఉందనుకో. మన మనీ మొత్తం దీనికే ఫస్ట్ దీనికే మొత్తం ఖర్చు పెట్టి మన మనీ అయిపోయాక వెళ్ళి తీసుకుంటే అక్కడ ఇంకా ఎక్కువ మనీ వస్తుంది అనమాట. వామ్మో లాస్ట్ టైం పొరపాటున అది తీసుకున్నాం. ఏంద్రా నువ్వు గాని లాక్కున్నావు. నువ్వు అని పేరు పెట్టుకుంటే నువ్వు అయిపోతావా. నేను నీకంటే మంచిగా ఆడతా. సావరే సావు నీ అబ్బా. వెళ్ళరా నువ్వు, ఏంద్రా ఇంకోసారి వస్తావరా. నన్ను కూడా గాల్లోకి తీసుకొచ్చినాయేమ్రా. అమ్మా ఎన్నే కింది దాయనమ్మా నువ్వు నా కొడుక. ఎలా హ్యూగాలో మీదనే డిపెండ్ అవ్వాల్సి వస్తుంది మనం. 1s, 10s, 100s, 1000s, 10,000s 20,000 పెట్టుకున్నాం. 5,000 ఇచ్చాయి పిష్నారి హ్యూగా. అయినా మనకి 5,000 ఎక్కువ. మనం అయితే మన ఇంట్లో ఉన్న మనీని కొంచెం కూర ఖర్చు పెట్టాం. ఎమర్జెన్సీ టైంలోనే అప్పటివరకు హ్యూగా వాళ్ళ మీద డిపెండ్ అవుతా. ఐఎమ్ సేయింగ్ దట్ యూ.
దట్ టు యూ. అమ్మ 4,000 లేవా? ఏం పర్వాలేదు, మన హ్యూగా కిత్తది. నీ అబ్బాయి ఏంద్రా నా ఇంటికి వచ్చినావు? ఓహో, ఆ హాకువా నువ్వు? నీ అబ్బా ఇప్పుడైతే ఫాస్ట్గా దీన్ని అయితే అప్గ్రేడ్ చేసుకున్నాం. సో మన దగ్గర అయితే మనీ లేదు, వాడు మళ్ళీ ఎప్పుడైనా రావచ్చు. ఫాస్ట్గా అప్గ్రేడ్ కావచ్చు. బై రైల్వే బ్యారియర్ చీదినమ్మ. మనీ లేదు. 6,000 కొను, కట్టునమ్మ బ్యారియర్. అమ్మా ఎంత పెద్ద కోపం తెప్పించా మనోడు. బయ గేట్ వాచ్ అవుట్ 7,000. దాని బడ్లు ఇట్లా ఎక్కి 2 నిమిషాలు ఆండి ఎక్కి అయిపోతుంది. ఇప్పుడైతే మన మీద నమ్మకం లేకుండా మళ్ళీ హ్యూగా వాళ్ళ మీదనే పడి వస్తుంది. సావాలా ఏంద్రా రియానిమేటెడ్ మళ్ళీ నీకు డ్యామేజ్ ఇచ్చిండు. ఈసారి కూడా నీ మనీ నాకేరా. సావ్ నీ అబ్బా సావరా. ఏంద్రా నీకు లాస్ట్ టైం ఇటాచి డ్రెస్ వేసుకున్నావు, ఈసారి నీ అబ్బా అనవసరంగా చంపుతుంది కదా బాట్. కానీ ఫస్ట్ అయితే మన ఇల్లు అయితే మొత్తం అంటే అప్డేట్ చేసుకొని మన దగ్గర 100-700 అట్లా ఉండాలా. ఇప్పుడు పాతే 500 గుంజుకో నియమ 450 లేవు. ఏమీ లేదు, దేనికైనా పనికి వస్తే మనకి 450 అయితే దేనికి పనికి రాదు. సో మనం మళ్ళా హ్యూగా వాళ్ళ దగ్గరే అడుక్కో తినాలా. జాయిన్ చేసిన హ్యూగా వాళ్ళ ఇంట్లోకి నుంచి అయితే ఏదైనా దొంగతనం చేయాలా. దొంగతనం చేయడానికి నేనైతే ఇప్పుడైతే వెళ్తున్నా. ఆల్మోస్ట్ వచ్చిన దొంగతనం చేయడానికి. అమ్మ పోయి నీ ఇల్లే కావాలరా హ్యూగా. సో మనం అయితే కచ్చికే కాని దగ్గరికి ఈ హ్యూగా కాని దగ్గరికి అయితే మళ్ళీ వెళ్ళాల్సి వచ్చింది. మనం ఈ అమ్మ పైసల్లో ఊరుకో ఆగినా చంపుతాడు వీడు. అయినా మన ముక్కుకి హ్యూగా గాని దగ్గర ఎందుకు దుబ్బాలా? హ్యూగా గాని దగ్గరే దుబ్బాలా అయింది. వేరే ఇల్లు లేవా అని అనుకోవచ్చు మనం. కాకపోతే హ్యూగా గాడు కొంచెం తక్కువ పైసలు ఇస్తాడు, అవి మనకి సరిపో. జిగాన్ నీ చావు నా చేట్లనే జిగాన్. అందుకే నేను పైసలు కలెక్ట్ చేయడానికి ఈయనింటికి వెళ్తున్నా. వీడు మాత్రం పైసలు దబ్బోతు. నేను అమ్మాయి ఇంకంటే స్పీడ్ అంటారు. చీ ఈ పైసా బదులు చచ్చిపోవడం బెస్ట్ అనిపిస్తుంది నాకు. అట్లుంటుంది మళ్ళా జిగాన్. నేనైతే జిగాన్ గాడిని ఏమనకుండా జిగాన్ 55,000 వచ్చినాయి. ఇంకెందుకు పార్టీ. ఫస్ట్ జుట్సు కొనేసినావా? ఇంకా 20,000 కావాలంట. ఎప్పుడు అయిపోయిందా? ఈ అమ్మ కొనే ఇయ్యే నీ అమ్మ ఇయ్యే. కాకాషి హాత్ ఆఫ్ ది షరింగ్. కమాన్ ఇవ్వు ఇచ్చేసింది. పర్పుల్ లైట్నింగ్ కొనేసాను. ఒక పర్పుల్ లైట్నింగ్ వేసేద్దాం. సో 2,500 లాగించి పెట్టి ఇంకొక 3,000 కావాలన్నమాట మనకి. మన దగ్గర 3,000 లేవు అని చెప్పేసి మోసుకొని అది తీసుకుంటే కొంచెం పైసలు వచ్చింది. దానివల్ల
మనమైతే మన డ్రెస్ అయితే వేసుకోవడం అయితే జరిగింది. ఇంకో ₹1,00,000 అది ఇంకో 10,000 మనకైతే ఇంకో 30,000 అయితే కావాలి. దానికోసం ఆంబు బ్లాక్ ఆప్ మాస్క్ అయితే వచ్చింది. సో ఇంకొక ₹1,00,000 కావాలా. ₹1,00,000 మనకి ఎవరు ఇయ్యారు కానీ వేపేసి మూసుకొని ఆంబులో జాయిన్ అవుదాం అంటే జాయిన్ కాలేను. అందుకే డైరెక్ట్ నింజా అయిపోయినా అనమాట. ఇప్పుడు నన్ను ఆంబు బ్లాక్ ఆప్ లీడర్ కాకుండా డైరెక్ట్ 12,000 అయితే వేసిన అనమాట. ఇంకొక 15,000 అని వెయిట్ చేసి నాకైతే కాళ్ళు అయితే ఫుల్ నొప్పేస్తున్నాయి. నించోని అని చెప్పేసి నేనైతే పోయి స్పీడ్గా అయితే కూర్చున్నా. ఇక్కడ కూర్చున్నా నించునేటట్టే ఉంది అని చెప్పేసి కొద్దిసేపు కళ్ళు మోపించిన. మీరు కూడా మెడిటేషన్ చేయండి 2 నిమిషాలు. సో మెడిటేషన్ అయితే అయిపోయిందని చెప్పేసి స్పీడ్ వెళ్ళి 28,000 ఆల్మోస్ట్ 42,000 అయితే వచ్చింది. దీనివల్ల మనకైతే చక్కరా స్వైబర్ అయితే వచ్చింది. మనం లీఫ్ విలేజ్ కదా, మినిమం వైట్ ఫైన్ కొడుకు అనిపించుకోవాలని. ఏందిరా ఎంత ధైర్యం ఉంటే నిన్న కొడుక ఏంట్రా మీరు పైసల్లో వేసినారే నియమ రీయానిమేటెడ్ కాచుకో వైట్ స్వైబర్ పర్పల్ లైట్నింగ్. ఈయనమ్మ దొరికే నా కొడుకు సచ్చే కొడుక. ఇంకోసారి వస్తారా రండిరా షాడో క్లోన్స్, మిమ్మల్ని నరికేస్తా. ఏంద్రా మళ్ళీ వచ్చినావరా నీ అబ్బా, ఇంకోసారి రావాలంటే భయపడి వస్తావరా, మళ్ళీ వచ్చి నకరాలు చేస్తున్నావరా. పర్పుల్ లైట్నింగ్ మళ్ళీ బతికే నా కొడుకు. అయ్యో ఈయన కొడుకు అనవసరంగా గెలికిన. నేను లీవ్ షినోబి నో name you know and you know this middle in the night సచ్చ కొడుకు. నేనమ్మ ఇడికి దిద్ది కానీ నేను బతుకుతా. నాకు కోపం వచ్చి నేను ఎంతో ద్వేషించే ఆంబూలా జాయిన్ అయినా ఇప్పటి నుంచి కకాషిలా నేను అసలు జాలి చూపించదు. ఏమిదో and you know this in middle in the night ఆంబుకి పనికి వచ్చే స్క్రోల్. యాక్చువల్లీ అది పైసలు అనుకోండి, అయినా పర్వాలేదు. name you know and you know this in middle in the night in middle in the night in the night and the middle in the night. ఇంకోసారి కకాషి ఆటకే జోలికి రాక్. మళ్ళా చారా డిగ్గింగ్ అనవసరంగా వీని వల్ల నాకు ఇంకా హాంబు కదా, తప్పదు. సావండ్రా, మీ అందరినీ చంపడా నాకు ఒక పెద్ద లెక్క కాదు రే. డిగ్గింగ్ ఒక్కొక్కడిని కాదురా, డిగ్గింగ్ 100 మందిని ఒక్కసేసారి రమ్మను. ఏంది నమ్మ ఈడు కూడా వాళ్ళలో కలిసిపోయిండే ఎందుకు గుంపదీసి అబ్బాయి. ఇంకోసారి రాకరా డిగ్గింగ్ ఇటు. ఏంట్రా ఆగరా డిగ్గింగ్, ఎటు పారిపోతున్నావు? దారా ఎటు ఇట్లోనా? మళ్ళీ అక్కడుండేవారు వీడే అసలైన డిగ్గింగ్ దొరికాడరా నా కొడుకు. మళ్ళీ తీసుకో సచ్చిండు. ఆంబు పని అంటే ఇదేరా, అందుకే కకాషిని కూడా ఆంబులో జాయిన్ చేసిండ్రు. కకాషికి అది నచ్చాలి. ఆంబు పని ఇంకోసారి పట్ట రీఅనిమేటెడ్ తీసుకోరా పర్పుల్ లైట్నింగ్. తరతరాల నుంచి వస్తున్న పర్పుల్ లైట్నింగ్
మాత్రం మజా ఉంటుందిరా. ఓ నేమ్ ఇన్ హోమ్ అండ్ యు నో దిస్. ఈయనమ్మ మళ్ళీ వచ్చారా ఏంట్రా, మళ్ళీ వస్తున్నారు, మళ్ళీ చంపుతా. వామో ఈయన కొడుకు మళ్ళీ వచ్చి, వామో స్ట్రైకర్ అయితే తప్పించుకో. ఈ అమ్మ రే నీ అబ్బా యాక్షో నరికే ఈయన కొడుకుని. ఏ షెట్ చంపిడు నా కొడుకు నా బట్ట. ఈయనమ్మ ఏ సంపాది తీ ఫేస్ మాస్క్. ఇంకా మన ఇల్లుని అప్గ్రేడ్ చేసుకొని రమ్మే తక్కువ ఇల్లుని అప్గ్రేడ్ చేసుకున్న వెంటనే ఇంకా ఏముంది, మీకు కూడా తెలుసు ఇల్లుని అప్గ్రేడ్ చేసుకున్నాను మొత్తానికి. ఇంకా పైసలు పట్టుకొని ఇంకా నేను ఆంబు నుంచి రిటైర్ కాలే. ఇంకా నేను షేరింగ్ గేర్ని కూడా ఎక్కువ వాడట్లేదు. అంటే అర్థం చేసుకోండి, క్లియర్ ఇన్వెంటరీ చేసుకున్నా. ఇంకా 3 బతకంగానే నా బట్టలు వేసుకొని ఆంబు బ్లాక్ ఆఫ్ మాస్క్ వేసుకొని ఈ అమ్మ ఫేస్ ఏంది చూపించాలి ఏదో ఒకటి. స్పీడ్గా షాప్కి వెళ్ళిన వెంటనే ట్రూ ఫ్లేమ్స్ తీసుకున్నాను. ట్రూ ఫ్లేమ్స్ తీసుకోగానే మన మనీ ఎందుకు అయిపోగొట్టడం అని చెప్పేసి సౌత్ వైపు నా ల్యాండ్ అయితే అక్కడ నా ఇల్లు కనబడ్డది. నా లోపలికి చక్కగా దూరంగానే పర్పుల్ లైట్నింగ్ తీసుకొని చాక్రా సేవర్ అని అనకండి, వైట్ సైబర్ తీసుకొని డిగ్గింగ్ మళ్ళీ వచ్చినారా గ్యాక్స్, ఎటు పారిపోతున్నారా? ఇప్పుడు ఇది నా కొత్త జుట్టు తీసుకో. ఇది నీ షాడో క్లోన్స్ అంతం చేయడానికి నా కొత్త జుట్టు రెడ్ గ్యాంగ్. నువ్వు ఇప్పుడు బయటికి రాగానే నీకు పర్పుల్ లైట్నింగ్ రుచి చూపిస్తా. యా ట్రూ ఫ్లేమ్స్ నీ ఇంట్లో పడేసి చంపించా కదరా, హాహాహా నచ్చింది. లేవంగానే ఆంబు బ్లాక్ ఆఫ్ మాస్క్ విత్ హెడ్ బ్యాండ్ తీసుకొని ఈరోజు వెళ్ళాలి, ఎందుకంటే ఈరోజే లాస్ట్ డే టు ఆంబు మా బ్లాక్ ఆఫ్. ఏంట్రా నువ్వు వాణి ఉడికి బంధం మొత్తం పెట్టావా రే, నీ సంగతి చెప్తా. ఓ షెట్ సారీ ఉచిహాకా బ్రో, అయినా పర్వాలే ఈరోజు. ఓహో నేమ్ ఇన్ హోమ్ అండ్ యు నో దిస్, ఇన్ మెడల్ ఏందేనా నీ అబ్బా డిగ్గింగ్గా ఇంకోసారి చేస్తావురా అట్లా. చంపండి బ్రో వాడిని నా కొడుకుని. ఎవడుండు బ్రో నన్నే కొడతావరా నీకు హెల్ప్ చేయడానికి వస్తే? నీకు ఇంకోసారి హెల్ప్ చేయొద్దు నీ అబ్బా, నువ్వు కుడతావు. హెల్ప్ చేయడానికి వచ్చిన వాళ్ళని కొడతారు. డిగ్గింగ్ ఏడికి పారిపోతున్నారా? పారిపోతామనే వైట్ ఫ్యాంగ్ ఈయన స్పెషల్ వైట్ ఫ్యాంగ్ రా. డిగ్గింగ్ తీసుకో ట్రూ ఫ్లేమ్స్ మారకాజ్ బజాజ్ అంటే దీని పేరు నేను నాకు కూడా తెలియదు, అయినా తీసుకోరా. సచ్చిండు డిగ్గింగ్ వాడు బయటికి రాగానే వాడికి కొద్దిసేపు షీల్డ్ ఉంటుంది. సో ఆ షీల్డ్ ఉన్నంతసేపు నేనేం చేయలేను. చూపించారా నీ అసలు విశ్వనే రూపం? ఏరా నీ స్ట్రీకే, నీ మై స్ట్రీక్ ఏరా, చూపిరా నా ఉంది నీ మై స్ట్రీక్. అది నా పవర్ ముందు నీ పవర్ ఎందుకు పనికిరాదురా. వైట్ చక్ర సేవ వీడమ్మ వీడేది ఇట్లా కొడుతాడు.
అయినా పర్వాలేదు, డిగ్గేయింగ్ నీ పని కథం. యా ట్రూ ఫ్లేమ్స్ డిగ్గేయింగ్. నువ్వు అయిపోతావురా డిగ్గింగ్ ఈరోజు నా చేతిలో. పర్పల్ లైట్నింగ్ చక్ర. ఈయనమ్మ సాంపు డిగ్గింగ్ కానీ సంపు నీ డిగ్గింగ్ నా కొడుక. యాచ్ నేను సచ్చినా నేను చంపలేకపోయినా, కానీ నేను రిటైర్ అవ్వాల్సిందే ఆంబు నుంచి అని చెప్పి నేను రిటైర్ అయిపోయినా. ఇక నేను ఫాస్ట్గా వేసుకొని చాలా సంవత్సరాలు ఫ్యూ ఇయర్స్ లేటర్ నా షేరింగ్ గేమ్ని కూడా కప్పించేసి ది కకాషి హ్యాచ్కే ఆఫ్ ది షేరింగ్ గేమ్ పార్ట్ 2లో కలుసుకుందాం. ఇప్పుడే వీడియో చాలా లెంత్ అయిపోయింది. బాయ్ బాయ్.